చూడండి, షారా ఒకసారి నవ్విందంట. ఆ నవ్వు దేవునికి నచ్చలేదు. ఎందుకు? సాధారణంగా మనమందరం సంతోషంగా ఉండడం ప్రభుకి ఇష్టం. కానీ షారా నవ్విన నవ్వు ఏంటంటే అవిశ్వాసపు నవ్వు. నీకు కుమారుడు కలుగుతాడని దేవాదేవుడు చెప్తా ఉంటే ఆమె అంటా ఉంది, నాకు కుమారుడా ఈ ఏజ్లోనా, అది జరిగే పనేనా అని ఒక నవ్వు నవ్విందని. అది దేవుడికి నచ్చలేదు. ఈరోజు నువ్వు కూడా అనుకుంటున్నావేమో, నా జీవితంలో ఇల్లు కట్టడమా, నా జీవితంలో వివాహమా, నా జీవితంలో జాబా, ఇక ఎన్నటికీ అది జరగదు. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇక అవ్వదు అని చాలామంది డిసైడ్ అయిపోయి ఉంటారు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఒక నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంటుంది. ఆ నిర్ణయ కాలంలో ఆ తగిన సమయంలో దేవుడు తప్పకుండా నేను దర్శిస్తాడు. ఆ దర్శించే టైంలోనే మనకు అవిశ్వాసం వచ్చేసి ఇక ఎన్నటికీ జరగదు. దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు, ఆరాధిస్తూనే ఉంటారు, ప్రభువును గణపరుస్తూనే ఉంటారు, కానీ ఈ డిసైడింగ్లో ఉంటారు, ఇక నా జీవితంలో ఎప్పటికీ జరగదు. దేవుడు నీ జీవితాన్ని ఒక మంచి స్థితిలోకి తీసుకురాగలడు. ఇప్పుడు తనకిష్టమైన టైంలో, నీకు ఇష్టమైన టైంలో కాదు, దేవునికి ఇష్టమైన టైంలో అది జరుగుతుందని ఒక మంచి విశ్వాసం కలిగి నీ జీవితాన్ని నువ్వు కొనసాగించాలి. ఎప్పటికీ అలా డిసైడ్ అవ్వకండి. చూడండి, షారా జీవితంలో అలా అనుకునింది. నెక్స్ట్ సంవత్సరం కల్లా అద్భుతంగా 90 సంవత్సరాల ఏజ్లో ఆమె కుమారుడు కలిగాడు. చూసిన వారందరూ షాక్ అయిపోయింది. చూసిన వారందరూ ఆశ్చర్యపోతారు. ఏజ్లో ఏంటి? అవునండి, దేవుడు ఏ టైంలో ఏది జరిగించాలనో ఆ నిర్ణయ కాలానికి ప్రభు నిన్ను కూడా దర్శిస్తాడు. తప్పకుండా నీకు జాబ్ ఇస్తాడు, తప్పకుండా వివాహం జరిగిస్తాడు, తప్పకుండా ఇల్లు కట్టుకోవడానికి కృప చూపిస్తాడు. అదే కాదండి, అనేక విధాలుగా ప్రభు నిన్ను దర్శిస్తున్నప్పుడు నువ్వు నమ్మాలి. నా జీవితంలో ఇది చేయగలడు, నా జీవితంలో నాకు ఇది ఇవ్వగలడు, ఆయన సర్వశక్తి గల దేవుడని నువ్వు విశ్వసిస్తూనే ఆరాధించు, విశ్వసిస్తూనే ప్రార్థించు, విశ్వసిస్తూనే ఆయన సన్నిధికి వెళ్ళు. అద్భుత కార్యములు నువ్వు కూడా, నీ కుటుంబం కూడా చూడబోతుంది. ఆశ్చర్యకార్యములు నీ విషయంలో కూడా ఆయన చేయగలడు. ఎప్పటికొక నమ్మిక ఆయన మీద మనం ఉంచినప్పుడు తప్పకుండా బ్రతికి ఉండగానే ఆశ్చర్యకార్యములు మనమందరం చూడబోతుంది. అటువంటి కృప ప్రభు మీ అందరూ కూడా అనుగ్రహించి నడిపించుగా.